ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. అమ్మా దుర్గా, రామ్మా రా. అది కాదండి, మీ కోడలు నాతో ఎందుకు మాట్లాడాలనుకుంటోంది? మాట్లాడడం వల్ల యూజే ఉంటుంది. ముగింపు తెలిసిపోయాక కూడా మళ్ళీ కథ మొదలవుతుందని ఎలా అనుకుంటుంది? ఎందుకు నా మనసు మార్చాలని ట్రై చేస్తున్నారు? మాట తీసేయకుండా వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. గెలవగలిగిన వాడు కథను ముగించేయగలడు. ఓడిపోవటం మాత్రమే తెలిసిన వాడికి కథ ముగింపు ఉంటుందా? ఓటమి ప్రయత్నం రెండే ఉంటాయమ్మా. ప్రయత్నం తర్వాత ఓటమి, ఓటమి తర్వాత ప్రయత్నం నిరంతరం జరుగుతూనే ఉంటుంది కదా. ఎవరి యుద్ధమో నేను చేయలేనండి. నాకంటూ ఒక యుద్ధం ఉంది. ఆ యుద్ధం నా కోసం, నా వాళ్ల కోసం మాత్రమే. ఇకనైనా అర్థం చేసుకోండి. నేను వెళ్ళిపోతానని మాత్రం అనకండి. ఎక్కడున్నారు? అమ్మా గోదావరి, వెళ్ళి చూడు. నువ్వు రామ్మా, పద. అమ్మా, ఇదిగో ఇక్కడే ఉన్నారు. ఇదిగో మీ ఎదురుగానే దుర్గా గారున్నారు. ఇక్కడున్నారా? మీరచ్చం నాలాగే ఉంటారా? అవును, నువ్వు నేను అద్దంలో చూసుకున్నట్టే ఉంది. మావయ్య మీ గురించి అంతా చెప్పారు. మనం నువ్వా అని పిలిస్తే అద్దం మీరు అనదు కదా. నువ్వు అని పిలువు చాలు. సరే, నాతో మాట్లాడతానన్నావా? ఏంటి, నువ్వు చాలా ధైర్యం గలదానివి, తెలివిగలదానివి, ఏ సమస్యనైనా తీర్చగలవని మావయ్య చాలా చెప్పారు. నేనలా మారితే ఎలా ఉంటుందో చూడాలనిపించింది దుర్గా. అవును, నువ్వు అచ్చం నాలాగే ఉన్నావు. మొదటిసారి నా చీకటి ప్రపంచంలో నా ధైర్యాన్ని చూస్తున్నాను. నాకు నమ్మకం కలిగింది. మొదటిసారి నమ్మకం కలిగింది. నమ్మకమా? దేని గురించి? నా కష్టాలు తీరుతాయని, మా జీవితాలు బాగవుతాయని. మేము మా ఇంట్లో ధైర్యంగా బ్రతకగలమని నమ్మకం కలిగింది. నేను నీ ముందుకి రాగానే నీకు ఆ నమ్మకం వచ్చిందా? నువ్వు మా ఇంటికొచ్చి మా కష్టాల్ని తీర్చగలవని నమ్మకం వచ్చింది. నువ్వు మా ఇంట్లో పరిస్థితులు చక్కదిద్దగలవని నమ్మకం వచ్చింది. నేనొచ్చి నీ ఇంట్లో పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దగలను? నాకు బదులుగా నువ్వు నాలా మారి మా ఇంటికి వెళ్తున్నావు కదా. మా ఇంట్లో పరిస్థితులు ఖచ్చితంగా మారుతాయి. నేను మీ ఇంటికి వస్తున్నానని ఎవరు చెప్పారు? మావయ్య చెప్పారు. త్వరలో మా ఇంటికి వస్తున్నావని, నిన్ను తీసుకొస్తానని చెప్పారు. ఎందుకలా అడుగుతున్నావు? మా ఇంటికి వస్తున్నావు కదా,
మావయ్య చెప్పింది నిజమే కదా? అబద్ధం. మీ మావయ్య అబద్ధం చెప్పారు నీకు. అంటే అంటే నువ్వు రావట్లేదా? మా ఇంటికి రావట్లేదా? మావయ్య దుర్గ ఏంటలా అంటుంది? మీరు దుర్గని మన ఇంటికి తీసుకొస్తానని చెప్పారు కదా, దుర్గ వస్తుందని చెప్పారు కదా మావయ్య. నేను రాను అనే చెప్పాను. మావయ్య ఏంటి మావయ్య, దుర్గ రాను అని చెప్తుందేంటి? నువ్వు ఎలాగైనా దుర్గను తీసుకొస్తానని చెప్పావు కదా. అది నువ్వు నాతో అబద్ధం చెప్పావా? దుర్గ రాదా? అంటే నా భర్త, నేను, నా కూతురు ఎప్పటికీ వాళ్ళ చేతులు ఆ కష్టాలు, ఆ కొరడ దెబ్బలు తినాల్సిందేనా? ఎప్పటికీ వాళ్ళకి భయపడాల్సిందేనా? మా భయం ఎప్పటికీ పోదా? మా బతుకులు మారవా? నువ్వు అబద్ధం చెప్పావు మావయ్య, అబద్ధం చెప్పావు. అవును జానకి, మీ మావయ్య నీతో అబద్ధమే చెప్పారు. నేను ఆయనకి అప్పుడే చెప్పేశాను రాలేను అని. నేను నిజంగానే రాలేను. వద్దమ్మా, వద్దమ్మా, నువ్వు అలా అనొద్దు. నువ్వు మా ఇంటికి రానని చెప్పొద్దమ్మా. ఏంటండి ఇది? నేను రాను అని చెప్తుంటే మీరు మాటి మాటికి ఇలా పిలిచి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అమ్మా, ఇప్పుడు నేను నిన్ను మా ఇంటికి వచ్చి మా కష్టాలు తీరే వరకు అక్కడే ఉండమని అడగటం లేదమ్మా. అలా అడగటానికి నిన్ను పిలవలేదమ్మా. మరి ఒక్కరోజు, ఒకే ఒక్కరోజు మా ఇంట్లో జానకిలా ఉండమని అడుగుతున్నానమ్మా. ఏంటండి మావయ్య, ఒక్కరోజేంటి మావయ్య? అమ్మా జానకి, నువ్వు ఉండమ్మా, నేను మాట్లాడతాను కదా. ఒక్క నిమిషం ఉండు. అమ్మా దుర్గా, నేను చెప్పేది వినమ్మా. ఒక్కరోజు, ఈ ఒక్కరోజు జానకిలా మా ఇంటికి రామ్మా. రోజంతా అక్కడే ఉండు. ఈ ఒక్కరోజు మా ఇంట్లో ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో నీ కళ్ళతో నువ్వే చూడమ్మా. చూశాక అప్పుడు నువ్వేం నిర్ణయించుకుంటావో నీ ఇష్టం అమ్మా. ఏంటండి ఇది? అసలు మీ ఇంటికి రావాలనే ఆలోచనే నాకు లేదు. నా మైండ్లో నా కొడుకు గురించిన టెన్షనే ఉంది. నా కొడుకు చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నాడు. అమ్మా, నాకసలు రావాలనే లేనప్పుడు నేను రేపు ఒక్కరోజు వచ్చి మీ ఇంట్లో ఉండడం వల్ల ఉపయోగమే ఉంది? ఉంటుంది దుర్గా. మావయ్య చెప్పింది నిజమే. నువ్వు ఒక్కరోజు మా ఇంట్లో ఉంటే నీకంతా అర్థమైపోతుంది. అప్పుడు నిజంగా నువ్వే వచ్చి మా ఇంటి సమస్యల్ని తీర్చే వరకు మా ఇంట్లో ఉండిపోతావు. ఎంత అమాయకత్వం జానకి నీది. నువ్వు అమాయకత్వమే అనుకో, ఇంకేమైనా అనుకో, పర్వాలేదు. కానీ నువ్వు నువ్వు ఈరోజు మా ఇంట్లో నాలా ఉండాలి. దయచేసి ఉండ దుర్గా. మా ఇంట్లో మనుషులకి తనకి నచ్చినట్టుగా కాక ఎదుటివాడు చెప్పినట్టుగా విని, వాడు తిడితే తల వంచి, కొడితే పడి, వాడు వద్దంటే చచ్చిపోయే పరిస్థితి ఉందమ్మా. మా ఇంట్లో మేము మనుషుల్లా బతకడం లేదు. పశువుల కంటే హీనంగా చావాలనుకున్నా కూడా చావు లేని బ్రతుకుతున్నావు. భయంతో బ్రతుకుతున్నావు. అమ్మా, ₹1 ఉంటే ఇవ్వమ్మా. వాళ్ళు చేస్తున్నారు మావయ్య, వాళ్ళు చేస్తున్నారు మావయ్య. అమ్మా జానకి, భయపడకమ్మా, భయపడకమ్మా. మావయ్య కొట్టద్దని చెప్ప మావయ్య. మనం ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి తెలిసిపోయింది మావయ్య. వచ్చింది వాడు కాదమ్మా, అడుక్కునేవాళ్ళమ్మా. మళ్ళీ వాళ్ళు
వచ్చారేమో అనుకున్నాను. దెబ్బలు తిని నా ఒళ్ళు హూనం అయిపోయింది. ఇక తట్టుకోలేను మావయ్య. దుర్గా దుర్గా, నీకు చేతులెత్తి దండం పెడతాను. ఒక్కసారి మా ఇంటికెళ్ళి అక్కడ పరిస్థితిని చూడు. అంతా నీకే అర్థం అవుతుంది. అమ్మా దుర్గా, ఇదమ్మా నా కోడలి పరిస్థితి. ఆ కొరడా శబ్దం వినపడితేనే భయంతో వణికిపోతోంది. నా కోడలి పరిస్థితి ఇలా ఉంటే అమ్మా, నా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించమ్మా. అమ్మాయికుడైన నా కొడుకు పరిస్థితి ఊహించమ్మా. నాకు వయసైపోతోంది. నేను చచ్చిపోయేలోపు నా కొడుకు కోడలు ఆనందంగా ఉండటం చూడగలనా అని నా ప్రాణం కొట్టుకుపోతోందమ్మా. అలసిపోయాను, అయినా పోరాడుతున్నాను. ఇంక వెళ్ళిపోవాలని ఉందమ్మా, కాని వీళ్ళని ఇలా వదిలి వెళ్ళలేనమ్మా. ఒక్కరోజు కోసం నా ఇంట్లో ఉండటానికి ఒప్పుకోమ్మా. జానకిలా ఉండి జానకి కష్టాలేంటో తెలుసుకోమ్మా. అవును మేడం, ఒప్పుకోండి మేడం. దుర్గా, దయచేసి వెళ్ళు. సరే, నేనొస్తాను. చాలా సంతోషం. కానీ ఈ ఒక్కరోజే అనే విషయం మాత్రం మర్చిపోవద్దు. చెప్పాను కదమ్మా, నువ్వు ఒక్కరోజు మా ఇంట్లో ఉంటే తర్వాత నువ్వే చెప్తావు. అది మీ ఆశ అండి. ఇది నా నిర్ణయం. ఒక్కరోజే, ఈ ఒక్కరోజే. అలాగేనమ్మా, అలాగే. గోదావరి, దుర్గ లోపలికి తీసుకెళ్ళు. అమ్మా దుర్గా, ఆ గదిలో జానకి బట్టలున్నాయి, వెళ్ళి మార్చుకోమ్మా. జానకి, నువ్వురా. పదండి మేడం. ఏంటి, గంట అయింది, ఇంకా బయటికి రాలేదేంటి? మావయ్య, మావయ్య. ఏంటమ్మా, దుర్గ రెడీ అయిపోయిందా? ఏది? మావయ్య, నాకు కొంచెం భయంగా ఉంది. భయమా? దేనికమ్మా? అది దుర్గ నాలా వెళ్తే ఏదైనా తప్పు చేస్తే వాళ్ళకి దొరికిపోతుంది కదా. నువ్వు దాని గురించి ఏం భయపడకమ్మా. దుర్గ అవన్నీ చూసుకుంటుందిలే, నాకు ఆ నమ్మకం ఉంది. ముందు దుర్గను బయటికి రమ్మనమ్మా. మావయ్య, మావయ్య, మావయ్య. తనే దుర్గా, నేను జానకి. అవునా? అమ్మా, మీ ఇద్దరిలో ఎవరు జానకి, ఎవరు దుర్గా? నేనసలు గుర్తుపట్టలేకపోతున్నాను. అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉన్నారు. నేనే మావయ్య, జానకిని. అంటే మీరు దుర్గని గుర్తుపట్టలేదన్నమాట. అంటే దుర్గా
అచ్చం నాలాగే తయారైందా? చాలా సంతోషం. అవునమ్మా, నేనసలు గుర్తుపట్టలేకపోతున్నాను. నేను జానకిలాగా మీ ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళకి నా మీద ఎలాంటి అనుమానం రాకూడదు కదా, అందుకే మీ ముందు జానకిలా యాక్ట్ చేసి మీకు టెస్ట్ పెట్టాను. మీరు నన్ను గుర్తుపట్టలేదు, జానకి అని నమ్మేశారు. ఇందులో నేను పాస్ అయినట్టే. మా అయ్యగారు మిమ్మల్ని గుర్తుపట్టలేదంటే ఇంకెవ్వరూ మిమ్మల్ని గుర్తుపట్టరు మేడం. దుర్గా, నువ్వు చాలా తెలివైన దానివి, అర్థమైపోతుంది. అమ్మా, మీ ఇద్దరిలో ఎవరి జానకో ఎవరు దుర్గో నేనే గుర్తుపట్టలేకపోయాను. కనీసం మీ గొంతుల్లో, మీ మాట తీరులో కూడా తేడా కనపట్టలేదమ్మా. అమ్మా దుర్గా, నాకు తెలుసమ్మా, నువ్వు ఏ పని చేసినా అది 100% కరెక్ట్గా చేస్తావని. నా నమ్మకం ఉమ్ము కాదని. సరే, పదండి వెళ్దాం. అమ్మ జానకి, నువ్విక్కడే ఉండమ్మా. నీకోసం ఇక్కడ పార్వతమ్మనుంచాను. నీకు కావలసినవన్నీ తను చూసుకుంటుంది. నేను దుర్గని తీసుకెళ్తాను. అలాగే మావయ్య. దుర్గా, జాగ్రత్త. అక్కడున్న తోడేళ్ళు నిన్నేమైనా చేస్తాయేమోనని నాకు భయంగా ఉంది. నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. వెళ్ళొస్తాను. పదండి. జాగ్రత్త అమ్మా. అలాగే మావయ్య. భగవంతుడా, అంతా మంచి జరగాలి. నాకు సాయం చేయాలని దుర్గా నా స్థానంలోకి వెళ్తోంది. వాళ్ళ నుంచి తనకి ఏం కాకుండా చూడు. ఇంటికొచ్చేసాం, దిగమ్మా. అమ్మా, ఇదే నా ఇల్లు. ప్రస్తుతానికి ఇది ఇల్లు కాదమ్మా, కొన్ని జంతువులు, కొంతమంది మనుషులు కలిసి బతుకుతున్న అడవి. ఇప్పుడు ఈ అడవిలో కొన్ని మృగాలే ఉన్నాయి. ఈ జంతువులన్నిటినీ వేటాడటానికే నిన్ను పిలిచానమ్మా. ఈరోజు నీకు వాటి పరిచయం అవుతుంది. ఆ దుర్గమ్మ రాక్షసుల్ని వేటాడింది. ఈ దుర్గమ్మ రాక్షసుల్లాంటి మనుషుల్ని వేటాడుతుంది. మీరు నన్ను పిలిచింది ఇంటి పరిస్థితులు చూడమని. అది మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు మీరు అనవసరమైన ఆశలు పెంచుకోకండి. అయ్యగారు, ఎప్పుడు మీరేదో ఒకటి అనుకుంటారు. ఆవిడేమో మీకు స్ట్రాంగ్ షాక్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఒక్కసారి దుర్గ మన ఇంట్లో మృగాల్ని చూశాక ఖచ్చితంగా మన జానకిలా మారిపోవటానికి ఒప్పుకుంటుంది. ఆవిడ ఒప్పుకోవడం తర్వాత ముందు లోపలికి వెళ్ళిపోతుంది. పదండి. కళ్ళున్న మనిషిలా లోపలికి వెళ్ళిపోతే పని మొదలవక ముందే పూర్తయిపోతుంది. పదండి, పదండి. కంగారు పడకండి. జానకి ఎప్పుడు ఈ గట్టు తగిలి పడిపోయేదంట కదా. అది నీకు అన్నీ అడిగి తెలుసుకున్నాను. అదండి. గోదావరి, ఈ దుర్గా మామూలు మనిషి కాదు.
చాలా చాలా చురుకైన మనిషి. తను అచ్చంగా జానకిలా ముందుకు పడేసరికి నేను కూడా నిజంగానే జానకి అనే పిలిచేశాను. మీరావిడ్ని నిజంగా కూడా జానకి అనే పిలవాలి. పొర్రపాటు కూడా దుర్గా అని పిలిచారంటే మీ జుట్టుకి మీరే నిప్పంటించుకున్నట్టు అవుతుంది. అమ్మా, జానకి అక్కడ గుమ్మం ఉంది. మీరు నా మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తే అనవసరంగా మీరే వాళ్ళకి అనుమానం వచ్చేలా చేసిన వాళ్ళు అవుతారండి. ఈ ఇల్లు జానకి బాగా అలవాటైన ఇల్లే కదా. అవును. మరిక్కడ అదుంది, అక్కడ అదుండేది అని ఇవన్నీ చెప్పడం అవసరమా? కాదు కాదు. సరే, రండి లోపలికి. పదమ్మా. మొగుడు పెళ్ళాలిద్దరూ పబ్లిక్గా ప్రేమ ప్రదర్శించుకుంటున్నారా? మీరేమైనా కొత్త దంపతులు అనుకుంటున్నారా? ఊరంతా తిరిగి తిరిగొచ్చాను బాబా, ఒకటే కాళ్ళ నొప్పులు. కాళ్ళు నొక్కు.